హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు ప్రకటించింది. రేషన్ కార్డు సమస్య, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు దరఖాస్తు గడువు పొడిగింపు వంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొనగా, ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ సేవ ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అప్లై సమయంలో అప్లోడ్ చేయవచ్చు. 2016 తర్వాత మీ సేవ ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రాలను కూడా అంగీకరిస్తారు. ముందుగా ప్రకటించిన గడువు ముగియగా ఇప్పుడు దాన్ని ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. దరఖాస్తు ఇంకా చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మండల స్థాయి కమిటీలు ఏప్రిల్ 15 నుంచి మే 20 వరకు దరఖాస్తులను పరిశీలిస్తాయి. జిల్లా స్థాయి కమిటీలు మే 31న ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తాయి. జూన్ 2 నుంచి 9 మధ్య మంజూరు పత్రాలను అందజేస్తారు. రేషన్ కార్డు లేకపోయినా మీ సేవ ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. అర్హతను నిర్ధారించడానికి కొత్తగా ఎలాంటి పత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఇప్పటికీ అప్లై చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ తాజా మార్పులు మీకు ఎంతవరకు ఉపయోగకరంగా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు.